जय श्री राम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది ఉత్తరకాండం 38వ సర్గలో ఉన్నాం. 37వ సర్గకి 38వ సర్గకి మధ్యలో 5 ప్రక్షిప్త సర్గలు జరిగాయి. రావణాసురుడు శ్వేత ద్వీపానికి వెళ్ళి అక్కడ స్త్రీల చేత అవమానించబడ్డం 10వ ప్రక్షిప్త సర్గలో మనకు కనిపిస్తుంది. శ్రీరామచంద్రుడు పరిపాలిస్తున్నాడు. ఆ పరిపాలన ఎలా ఉంది అనేది 38వ సర్గలో మనకు కనిపిస్తుంది. జయ శ్రీరామ్. మహాబాహువైన శ్రీరాముడు ఈ విధంగా అంటే అయోధ్యలో పట్టాభిషేకం తర్వాత ప్రతి దినమునందు పౌర జానపదులను కలుసుకుంటున్నారు. వారి వారి కర్తవ్యాలందు వాళ్ళను నియమిస్తూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచింది. పట్టాభిషేకానికి వచ్చిన బంధువులు అందరూ కూడా నెమ్మదిగా ఇంకా వెనక్కి వెళ్దాము అని అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు మొట్టమొదట శ్రీరాముడు అంజలి ఘటించి మిథిలాధిపతి అయిన జనక మహారాజుతో ఇలా అన్నారు: ఓ రాజా, నీవే మాకు అచంచలమైన ఆశ్రమం. ఈయన జనక మహారాజు మామగారు. అందుకని మామగారికి నమస్కారం చేసి శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నారు, నీవే మాకు అచంచలమైన ఆశ్రయం. నీ చేతనే మేము పాలించబడ్డాం. ఉగ్రమైన నీ తేజస్సు చేతే నేను రావణుణ్ణి చంపగలిగాను. ఇక్ష్వాకు వంశీయులకు మిథిలా రాజులకు మధ్య అన్ని ప్రకారముల చేతను వియ్యము మొదలైన ప్రేమలు సాటి లేనివిగా ఉన్నాయి. అందువలన ఓ రాజా, నేను బహూకరించిన రత్నాలన్నిటినీ స్వీకరించి మీరు మీ నగరానికి వెళ్ళండి. మీకు సహాయుడుగా మిమ్మల్ని దింపడానికి భరతుడు మీ వెనకనే రాగలడు అని పలికాడు శ్రీరామచంద్రమూర్తి. అంటే ఆ మర్యాద ఏంటంటే మామగారిని పంపించేటప్పుడు తమ్ముడిని ఇచ్చి పంపిస్తున్నాడు. జనకుడు అట్లే అని ప్రయాణమై శ్రీరామంతో ఇలా అన్నారు: జనక మహారాజు, శ్రీరామ, నీ దర్శనం చేత నీ యొక్క ప్రవర్తన చేత నేను చాలా సంతోషించాను. రాజా, నీవు నా కోసమే ఇచ్చిన ఈ రత్నాలను, శ్రేష్టమైన వస్తువులను, మణులు మొదలైన వాటిని అన్నింటినీ నా 2 కుమార్తెలకు ఇస్తున్నాను. శ్రీరామచంద్రమూర్తి జనక మహారాజుకు రత్నాలు ఇస్తే ఆ జనక మహారాజు ఆ రత్నాలను తన 2 కుమార్తెలు అంటే సీతకు ఊర్మిళకు ఆయన బహూకరిస్తున్నారు అని పలికి జనకుడు, శ్రీమంతుడైన జనకుడు చాలా సంతోషించిన మనస్సుతో శ్రీరామునికి అనుజ్ఞ ఇచ్చి మిథిలకు బయలుదేరి వెళ్ళారు. జనకుడు వెళ్ళిన తర్వాత శ్రీరాముడు అంజలి ఘటించి మేనమామ అయిన కైకేయ రాజుతో, యుధాజిత్తుతో, కైకేయ రాజు కైకేయ యొక్క తమ్ముడు యుధాజిత్తుతో వినయపూర్వకంగా ఇలా పలికాడు: పురుష శ్రేష్ఠుడైన ఓ రాజా, ఈ రాజ్యము, నేను, భరతుడు, లక్ష్మణుడు కూడా నీ మీద ఆధారపడ్డవాళ్ళం. నువ్వే మాకు గతివి. రాజా, వృద్ధుడైన నీ రాజు, నీ తండ్రి నీ నిమిత్తము తాపం చెందుతూ ఉంటారు. నువ్వు వదిలిపెట్టేసి ఇక్కడ పట్టాభిషేకానికి మా దగ్గరికి వచ్చావు, మమ్మల్ని ఆనందపరచడానికి. అందువల్ల నువ్వు నేడే బయలుదేరి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయము. అధికమైన ధనము, అనేక విధములైన రత్నములు తీసుకొని లక్ష్మణుడు నీ వెనక రాగలడు. లక్ష్మణుడు భరతుడి యొక్క మేనమామ, కానీ లక్ష్మణుడు వెళ్ళి ఆ కైకేయరాజు యుధాజిత్తుతో వెళ్ళి అతన్ని దింపేసి వెనక్కి వస్తాడు. యుధాజిత్తు గమనాన్ని గురించి అంగీకరించి అలాగే వెళ్తాను అని చెప్పి, రత్నములు అక్షయమైన ఈ ధనం కూడా నీ వద్దనే ఉండుగాక, నాకు నువ్వేమీ ఇవ్వక్కర్లేదు, నీ బహుమానాలన్నీ కూడా నేను నీకు మళ్ళీ బహూకరిస్తున్నాను అన్నారు. అని ముందుగా శ్రీరాముడు యుధాజిత్తుకు ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. తర్వాత యుధాజిత్తు శ్రీరామునికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి బయలుదేరాడు. వృత్ర సంహారానంతరం దేవేంద్రుడు విష్ణువుతో కలిసి వెళ్ళినట్లు సహాయకుడుగా వచ్చిన లక్ష్మణుడితో కలిసి కేకయ దేశరాజు వెళ్ళారు. శ్రీరాముడు యుధాజిత్తును పంపేసిన తర్వాత తన మిత్రుడు, ఎవరికి భయపడిన వాడు ఆయన కాశీరాజు అయిన ప్రతార్ధనుని కౌగలించుకున్నాడు.
శ్రీరామచంద్రమూర్తి అంటేనే మర్యాద పురుషుడు. రాజా, నువ్వు ప్రేమను గొప్ప స్నేహాన్ని చూపించావు. భరతునితో కలిసి రాజ్య పాలనాది కార్యాలను నిర్వహించావు ఓ కాశీరాజా. అందువలన నీ చేత రక్షించబడుతున్న మంచి ప్రాకారాలు ముఖద్వారాలు కల సుందరమైన వారణాసికి వెళ్ళుము అని పలికారు. ధర్మాత్ముడైన శ్రీరాముడు అలా పలికి సింహాసనం నుండి లేచి అతన్ని గాఢంగా కౌగలించుకున్నాడు. కౌగలించుకొని కాశీరాజు ప్రతార్థ నుండి కూడా పంపించి వేశాడు. శ్రీరాముని అనుజ్ఞ పొంది ఎవ్వరికీ భయపడని ఆ కాశీరాజు శీఘ్రముగా వారణాసికి వెళ్ళాడు. రామాయణం చదివితే మర్యాద అంటే ఏంటో తెలుస్తుంది. మనం ఎవరింటికైనా వెళ్తే వారి అనుజ్ఞ తీసుకునే మళ్ళా మన మన ఇంటికి మనం రావాలి. మేము వస్తాము మేము వెళ్తాం అన్నట్టు ఉండకూడదు. మనం వెళ్ళడం వరకే మన బాధ్యత, పంపించడం అనేది వాళ్ళ బాధ్యత. శ్రీరాముడు కాశీరాజుని పంపేసిన తర్వాత 300 మంది రాజులు అందరూ పట్టాభిషేకం కోసం వచ్చారు. శ్రీరామచంద్రుడితో పాటు ఉందామని ఉండిపోయారు. వాళ్ళందరినీ కలుసుకొని నవ్వుతూ మధురమైన మాటలతో మీ తేజస్సు చే స్నేహానికి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నేను రక్షించబడ్డాను. మీలో ధర్మము సత్యము కూడా స్థిరంగా ఉన్నాయి, నిత్యంగా ఉన్నాయి. మహాత్ములైన మీ ప్రభావం చేత తేజస్సు చేత దురాత్ముడు దుర్బుద్ధి కలవాడు రాక్షస అధముడు ఆయన రావణుడు చంపబడ్డాడు. రావణుడు వాని సైన్యము వాని పుత్రులు అమాత్యులు బంధువులు యుద్ధంలో మీ తేజస్సు చేత చంపబడ్డారు. నిజానికి వీళ్ళందరికీ కూడా రామరావణ యుద్ధంతో సంబంధం లేదు. అయినప్పటికీ నా మీద మీరు చూపిన ప్రేమ వల్ల మీ అందరి యొక్క సౌహార్ద్రత వల్ల నేను గెలిచాను అని శ్రీరామచంద్రుడు వినయపూర్వకంగా చెప్తున్నాడు. నేను కేవలం నిమిత్త మాత్రున్నే. అరణ్యం నుండి సీత అపహరించబడ్డట్టు విని మహాత్ముడైన భరతుడు మిమ్మల్ని అందరినీ పిలిపించాడు. యుద్ధోద్యుక్తులే మీరందరూ ఇక్కడికి వచ్చేసారు, అవసరమైతే మేము సహాయం చేస్తాము అని. చాలా కాలం గడిచిపోయింది, అందువల్ల మీరందరూ తిరిగి వెళ్ళడం మంచిది అని నేను అనుకుంటున్నాను అని పలికారు. ఆ రాజులందరూ చాలా సంతోషిస్తూ, రామ, అదృష్టవశం చేత నీవు విజయం పొందావు, రాజ్యాన్ని నిలిపావు. అదృష్టవశం చేత శత్రువులను ఓడించి సీతను తీసుకొని వచ్చావు. రామ, శత్రువులను సంహరించి విజయవంతుడైన నిన్ను మేము చూడగలుగుతున్నాము. ఇది మా అదృష్టం, ఇదే మా గొప్ప కోరిక, ఇదే మాకు గొప్ప సంతోషం. ప్రశంసలకు తగిన ఓ శ్రీరామ, నువ్వు నువ్వు మమ్మల్ని అందరినీ ప్రశంసిస్తున్నావు, కానీ ఈ ప్రశంసలన్నీ నీకే తగును. ఇలాంటి ప్రశంసలను పలుకుట మాకు తెలియదు అని ఆ మహారాజులు అందరూ అన్నారు. అని, ఓ మహాబాహో, మేము సెలవు తీసుకొని వెళ్తున్నాం. నువ్వు ఎల్లప్పుడూ మా హృదయాల్లో ఉండాలి. మేము గొప్ప ప్రేమతో ఇక్కడ ఉన్నాము. మహారాజా, నీకు ఎల్లప్పుడూ మా యందు స్నేహభావము ఉండుగాక అని పలికారు. తప్పక అట్లే అగునుగాక అని శ్రీరాముడు పలికేసరికి ఆ రాజులందరూ చాలా సంతోషిస్తూ వెళ్ళడానికి సిద్ధమైన వారే దోసిళ్ళు కట్టి శ్రీరామునితో వెళ్తున్నాము అని చెప్పి అతన్ని చేత పూజించబడిన వారే తమ తమ దేశాలకు వెళ్ళలేక వెళ్ళారట. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తిని వదిలిపెట్టి వెళ్ళడం అనేది చాలా కష్టం. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 38వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.